8 న్యూస్. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి గ్రామంలో 12 రోజులుగా చేనేత కార్మికులు నిరాహార దీక్ష చేస్తున్నారు. చేనేత కార్మికులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో బతుకమ్మ చీరలు వేస్తే పొట్ట గడిచేదని, మరమగ్గాల పని లేక జీవనం సాగించడం చాలా కష్టంగా ఉందని టుడే 18 న్యూస్ ఛానల్ ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరారు. ఈ రోజు గర్షకుర్తి గ్రామంలో మరి రిలే నిరాహార దీక్ష 12వ రోజు. మరి నిరంతరంగా 12 రోజుల నుండి మా కార్మికులు ఇట్టి దీక్షలో పాల్గొంటున్నారు. మరి ఈ ఇట్టి దీక్షకు ఎలాంటి స్పందన లేదు. రాజకీయ నాయకుల నుండి కానీ మరి అధికారుల నుండి కానీ ఇంతవరకు ఏ అధికారి వచ్చిన పాపాన లేదు. అటు గవర్నమెంట్ కానీ ఇటు అధికారులు ఏ విధంగా మాకు కనీసము మద్దతు కూడా తెలపట్లేదు. మరి మా నేతన్నలు కనబడట్లేదా వాళ్ళకు? మాకు గత ప్రభుత్వము ఏదో ఒక బతుకమ్మ చీరల రూపంలో ఒక సంవత్సరంలో ఒక 6 నెలల పని కల్పించింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి ఇంతవరకు అసలు నేత కార్మికుల గురించి ఆలోచించిన పాపమే లేదు. వాళ్ళది ఆ ఆలోచన లేదు. కనీసం బడ్జెట్లో కూడా మా నేత కార్మికులకు ప్రత్యేకంగా బడ్జెట్ రూపొందించిన సందర్భం కూడా లేదు. మరి తుమ్మల నాగేశ్వరరావును కలిసినప్పుడు అతను మాట ఇవ్వడం జరిగింది, మీకు నిరంతరంగా పని కల్పిస్తాను మాట ఇస్తున్నాడు తప్ప దాన్ని ఆచరణలో పెట్టడం లేదు. తుమ్మల నాగేశ్వరరావు కానీ మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రి మన పొన్న ప్రభాకర్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. అతను కూడా కేవలం మాట్లాడతాడు అంతే, మాటలే తప్ప ఆచరణ చేసే ఉద్దేశమే లేదు వాళ్ళకు. అసలు ఈ గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది? మా నేతన్నలు చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. మరి మొన్న కూడా ఒక 2 రోజుల క్రితం షానగర్లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. పని లేక, ఉపాధి లేక, అప్పులు ఎక్కువై అప్పులు కట్టలేక మరి ఎవరు చెప్పుకుందామంటే మన బాధ ఎవరు చెప్పుకుందామంటే కూడా చెప్పుకోలేక అతనే మనస్తాపం చెంది పురుగుల మందు తాగి చనిపోవడం జరిగింది. నిన్న మన గ్రామంలో కూడా పని లేక ఒక కార్మికుడు ఈ ఉపాధి లేక మరి అతను హోటల్ పెట్టుకోవడం జరిగింది. ఆ హోటల్ వ్యవస్థ కూడా సరిగా లేక అప్పులు ఎక్కువై అతను కూడా గుండెపోటుతో బీపీ ఎక్కువ పెరిగి నరాలు స్తంభించిపోయి అతను కూడా చనిపోవడం జరిగింది. అయినా కానీ మండలాధికారులు కానీ జిల్లాధికారులు కానీ ఇంతవరకు రాలేదు. అసలు వాళ్ళ కళ్ళు కనబడట్లేదా? మా నేతన్నల మీద ఇంత నిరంకుశం ఎందుకు వాళ్ళకు? రేవంత్ రెడ్డి కూడా మాట్లాడతాడు, అసెంబ్లీలో మాట్లాడతాడు, ఈ బతుకమ్మ చీరలు అనేవి వేస్ట్, ఇది అంతా బోగస్ బతుకమ్మ అంటాడు. ఎక్కడ జరిగిందా బోగస్? చెప్పండి రేవంత్ రెడ్డి గారు. ఈ రైతులకు ఇచ్చేది అది బోగస్ కాదా? ఫ్రీగా ఇస్తున్నావు, ఫ్రీగా కరెంట్ ఇస్తున్నావు, ఫ్రీగా రుణాలు ఇస్తున్నావు, ఫ్రీగా రైతు బంధు ఇస్తున్నావు, ఎవరు సొమ్ము ఇస్తున్నావు? మేము కట్టే పన్నుల ద్వారా వచ్చిన డబ్బులు ఇస్తున్నావు. మాకు కూడా ఏదో ఒక పథకం పెట్టండి. మేము కనబట్టలేదా పద్మశాలు? మేము నిరంతరం కష్టపడి నేర్చిన బట్టను తొడుక్కుంటున్నావు నువ్వు. నీకు కనీసం బట్ట తొడుకోగా మా పద్మశాల నేతన్నలు కనబడట్లేదా నీకు? దయచేసి రేవంత్ అన్న మీరు ఆలోచించండి. పొద్దున లేచినప్పటి నుండి గుడ్డ లేని నీవు ఉండవు, ఒక్క 2 నిమిషాలు కూడా ఉండలేవు నువ్వు బట్ట లేకుండా. దయచేసి ఆలోచించి రేవంత్ అన్న. తుమ్మల నాగేశ్వరరావు గారు నేను విజ్ఞప్తి చేస్తున్నాను మా కార్మిక సంఘం తరఫున, దయచేసి ఆలోచించండి. మా నేతన్నల గురించి ఆలోచించి మాకు పని కల్పించండి. మాకు రుణాలు వద్దు, మాకు అప్పులు ఇవ్వకండి. మేము అప్పులు ఇచ్చినా కానీ మాకు అవసరం లేదు, మేము పని చేస్తామంటున్నాము. మాకు పని కల్పించండి, ఆ పనికి తగ్గ మాకు ఆదాయం కల్పించండి. అంతే తప్ప మాకు రుణాలు ఇవ్వంటలేము, మాకు ఫ్రీగా డబ్బులు ఇవ్వంటలేము, మేము భిక్ష ఎత్తుకుంటలేము. దయచేసి తుమ్మల నాగేశ్వరరావు గారికి మేము ఒకసారి రండి, మా కార్మిక క్షేత్రానికి రండి, సిరిసిల్లకు రండి, ఈ గర్షకుర్తికి రండి, వచ్చి ఇక్కడ ఎట్లా ఉంది అనేది చూసి ఆలోచించి మాకు ఖచ్చితంగా పని కల్పించాలి. ఈ పని కల్పించకపోతే మేము నిరంతరంగా ఇంకా ఈ రిలే నిరాహార దీక్షను మరి ఆమరణ నిరాహార దీక్షగా మేము చేపడతామని తెలుపుతున్నాను. జై నేతన్న, జై నేతన్న. నిరంతర ఉపాధి